అయ్యో ఎంత దారుణము. నమ్మి మనసిచ్చిన యువతి విషమిచ్చుటయ్యా. 10 మందిలోనూ పెళ్లి విషయము తెలిపిన పిమ్మట ప్రాణములు తీయ ప్రయత్నమా? ఈ ఎంత ఘోరము, ఎంత ఘోరము. ఇలాంటి ఘోరం ఏదో జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించాను. అనుమానంతో ఆవిడ గురించి కూపీ తీశాను. ఎన్నో వివరాలు తెలుసుకున్నాను. ఏమిటంకల్, నీకు తెలిసిన వివరాలేంటి? చెబుతానల్లుడు. నిజానికి స్వప్న నీకంటే ముందే ముమ్మూర్తులా నీలా కనిపించే నీచుడైన ఆ రాముని ప్రేమించింది. నీ ప్రాణాలు తీసేసి నీ స్థానంలో వాణ్ణి నిలుపుకుని నీ ఐశ్వర్యాన్నంతా అనుభవించాలి అనే పథకాన్ని వేసి భారత వ్యవస్థలో పేద ప్రజలకు శాశ్వతంగా చేయాలి. జైల్లో ఉన్న రాముని విడుదల చేయించాలి. 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 ఏమండి, భగవంతుడి దయ వల్ల శాంసన్ కి ప్రమాదం తప్పింది. అతని దయ వల్ల నాకు ప్రమాదం తప్పింది. నిజంగా ఇలాంటి ప్రమాదం వస్తుందని, దాని నుంచి నాకు గట్టెక్కుతామని నేను అసలు ఊహించలేదు. గండం గట్టెక్కుతామని నువ్వు ఊహించకపోవచ్చు, కానీ గండం ఏర్పడుతుందని నువ్వు ఊహించింది ఆశించిందేగా. ఏమిటి మీరనేది? ఇంకా నమ్మించడానికి నటించడానికి ప్రయత్నించకు. సెక్రటరీగా ఈ ఎస్టేట్ లో చేరి ప్రేయసిగా నా మనసు దోచుకుని ప్రేమ పేరుతో పాములా చేరి కూరలోని విషయాన్ని నా గుండెల్లో తెక్కించి నా ప్రాణాలు తీయాలని చూశావు. మీరు పొరపాటు పడుతున్నారు. నువ్వు మనసున్న మనిషి అని పొరపాటు పడ్డాను. నీకు మనసిచ్చి పొరపాటు చేశాను. నువ్వు నా జీవితానికి మధుర స్వప్నాడివని పొరపాటు పడ్డాను. భవంతుల్లో నివసించే వాళ్ళు కళ్ళుండి గుడ్డివాళ్లని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారని, నిజాన్ని విస్మరించి నిందలు వేస్తారని విన్న నేను అది నీ పట్ల అబద్ధమని వాదించాను. కానీ నేను పొరపాటు పడ్డానని ఇప్పుడు తెలుసుకున్నాను. ఏమిటి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? మా బాబిచ్చిన అలసి చూసుకున్నా? ఇంతవరకు అరుణ్ కుమార్ మంచితనాన్నే చూసావు. ఆయన కళ్ళెర చేస్తే కాలగర్భంలో కలిసిపోతావు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మిస్టర్ బంగారాజు, హోల్డ్ యువర్ టాంగ్. ఆదేశమైనా ఆజ్ఞాపనైనా ఆయన నోటి నుంచే రావాలి. ఇంకా ఎందుకు నిలబడ్డావు? నీ మొహం చూడడానికి అసహ్యం వెళ్ళిపోయాడు. మెడబట్టు గంటగా ముందే మర్యాదగా వెళ్ళు. ఏడబోయింది. రే విజ్ఞాన ప్రసాద్, నువ్వు వెంటనే ఆ పేటలో జలాన్ని ఖాళీ చేయించేయాలి. అలాగే డాడీ. ఆ కొంపల్ని నాశనం చేసి ఆ జనాన్ని లారీలోకి ఎక్కించి అడవిలో మనం వేసే రోడ్డుని ఫినిష్ చేస్తాం. స్వాతంత్రం రాకముందు ఇలా వ్యాన్లో వెళ్ళాను, వచ్చాక కూడా వెళ్తున్నాను. ఇంతకీ మనకి స్వాతంత్రం వచ్చినట్ట రానట్ట? ఆపండి. ఏమిటి దౌర్జన్యం? రాము, రాము. ఇంకా రాముడు ఎక్కడున్నాడండి? పోలీసులు పట్టుకుపోయారుగా. నా రాముని ఒకసారి చూడాలి. నా మనసులో మాట చెప్పుకోవాలి. నేను వెళ్ళి పై అధికారులతో మాట్లాడి ఎలాగైనా రాముని తీసుకొస్తాను. బాబు, రాముడు అయిపోయిందిరా. ఆయన వెళ్ళిపోయారా నాయన, ఆయన వెళ్ళిపోయారా.
రాముడు, నీకు తెలుసుగా మన పేటని, పేటలో మనుషుల్ని ఎంత ప్రాణంగా చూసుకున్నాను. అంతా కలిసి కలకాలం ఒక కుటుంబంలా బ్రతకాలని కలలు కన్నాను. కానీ మన ఐకమత్యాన్ని చూడలేని ఎస్టేట్ మనుషులు మన వాళ్ళని దౌర్జన్యంగా ఎత్తుకుపోయారు. వాళ్ళని ఏం చేశారో, ఎక్కడికి తీసుకుపోయారో తెలియదు. పేదవాళ్ళు మనల్ని ఏ చట్టం పట్టించుకోరు. అందుకే నువ్వే మీ వాళ్ళని రక్షించుకోవాలి. మళ్ళీ అంతా కలిసి ఐకమత్యంగా ఉన్న రోజే బాబు ఈ బాబాయ్ ఆత్మకు శాంతి. రాము, అనుకున్నది సాధించి విజయంతో తిరిగి వచ్చేసరికి నీకోసం కళ్యాణమాలతో ఎదురు చూస్తూ ఉంటాను. ఏమిటి అలా చూస్తుండిపోయావు? ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని ప్యాలెస్ లో కనలేదే. ఇహ మీద రోజు కందురుగానే ప్రస్తుతానికి ఏ చెట్టు కింద కూర్చుని వాయించుకోండి. వెళ్ళండి. ఏమిటో బాబురావు, పుత్రికను తీసుకుని ఏకంగా ప్యాలెస్ కే మకాం మార్చావు, కారణమేమిటి? ఏం చేయమంటావయ్యా? ఆ రాముగాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. ఎప్పుడు ఏ పక్క నుంచి వచ్చి ఏ ప్రమాదం తెచ్చిపెడతాడోనని ప్యాలెస్ కి మకాం మార్చేశాను. అమ్మా, మనం వచ్చినట్టు తెలియటానికి నువ్వు అరుణ్ కుమార్ బెడ్రూమ్కి వెళ్ళి ఒక్కసారి పలకరించి వచ్చేసి. అలాగే. బలిరా, శునకమును ఉష్కో ఉష్కో అని పంపిన చందమున పుత్రికను అరుణ్ కుమారుని వద్దకు పంపించుతున్నావు. మనం కూడా ఏదో పథకం ఉన్నట్లున్నది. అబ్బా ఊరుకోవయ్యా, నీ బాగుంటే నువ్వు బాగున్నట్టే. బట్లర్, get me some water. ఎవరు నువ్వు? పట్నంలో మీ టీ ఫ్యాక్టరీ చూసుకునే బాబురావు గారు అమ్మాయిని. నా పేరు రోజా. నువ్వెందుకు మంచినీళ్ళు తెచ్చావు? ఏ తీసుకురాకూడదా? అందమైన ఆడపిల్లలు అందించే మనసైనా మంచినీళ్ళైనా విషయం అనిపిస్తాయి నాకు. ద్వేషించడం మొదలు పెడితే వెన్నెల చీకటిగాను, వసంత వేసుగాను అనిపిస్తాయి. కనుక మనిషి ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించిన మనిషే ప్రాణం తీయాలనుకున్నప్పుడు లోకంలో దేన్నైనా ద్వేషించక తప్పదు. ప్రేమించే మనిషి ప్రాణం ఇస్తుందే గాని ప్రాణం తీయదరం బాబు. ఆడదానికి కనుక తోటి ఆడదాన్ని సమర్థిస్తున్నావు. బట్ ఐ హేట్ ఉమెన్. ఐ హేట్ ఉమెన్. ఏయాకు కూసుకోవడం మానేసి కూలీ వాళ్ళని చేరదీసి నాయకురాలివయ్యావటగా. అవును, నేను చేసే అన్యాయం యజమాని అరుణ బాబుకు తెలియాలని. దీన్ని తీసుకెళ్లి అడవిలో రహస్య మార్గంలో పడాయి. సంజయరావు అనుకుంటాను, గతగదా ఉడికిపోతున్నాడు. అవును బాబు. భరతమాత దానాలు చేసిన ఈ చేతికి సంకల్లా ఏదో ఒక రోజున ఈ దుష్టుల రక్తం ఏరులైపోయి ఈ బాధ సంబ్రతుకులకు స్వతంత్ర మహోదయం జరుగుతుంది. నోరు మూసు పనులు చేయండి అంటే బాబు బాబు పోసు బాబు, నోరు మోసుకుని కొండలతో నీళ్లు పోసుకోక వెన్ను విరిగేలా తమ్మినెత్తుకు తింటావు బాబు. ఎన్ను విరిగి కింద పడ్డా, కుండ పగిలి మీద పడ్డా నేనే బాధి సంబ్రతుకున్న బ్రతకం రా. మట్టి మోసుకునే దానికి సిల్క్ చీరలు, శాలువలు. నేనే పూర్ణ,
నేనే వీటి చేత కాటు వేయబడ్డ దురదృష్టవంతుణ్ణి. అటు చూడు. ఇన్నేళ్ళు నేను అనుభవించిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నిటినీ భరించింది ఈ క్షణం కోసమేనండి. ఎప్పుడు మాట్లాడించినా మన మీద ఉమ్ము వేసే ఆ నరేంద్ర వర్మ ఆ ముసలి దాంతో ఏదో మాట్లాడుతున్నాడు అంటే ఆ రహస్యం ఏదో మనకు కావాల్సిందే ఉంది. పద. నరేంద్ర వర్మ, ఎంతకాలం నోరు మెదపని నువ్వు ఈ దిక్కుమాలిన దాంతో ఏదో వాగావంటే అది మాకు కావాల్సిన రహస్యమే ఉండాలి. ఏం చెప్పావు? ఎవరితో నువ్వు వాటితో ఏం చెప్పాడు? నీతో నిజాలా కట్టించాలో నాకు బాగా తెలుసు. తీసుకెళ్లి చెట్టు కట్టి. దుర్మార్గం! ఈ గడ్డ మీద ఆడడానికి అన్యాయం జరగడానికి వీల్లేదు. గుండు పేర్చి వాడి గుండు పడగొడతా. బాబు బోసు బాబు, కనీసం ఒక్క గుండైనా ఈ తుపాకీలో ఉంటే ఆ రాక్షసుల్ని చంపేసేవాడు కదా. అవునరా, తుపాకీ ఉండి కూడా నిస్సహాయం అయిపోయాను రా మూర్తి. మర్యాదగా వాడేం చెప్పాడు ఆ రహస్యం మాకు చెప్పు, లేకపోతే అటు చూడు. చూడు, ఇప్పుడైనా ఆ రహస్యం చెప్పు, లేదా ఈ రోలర్ దొల్లుకుంటూ వెళ్లి దాని ప్రాణాలు తీస్తుంది. చెప్పా? చెప్పను. చెప్పవా? రాముడు మంది విడిపించే రోజు తొందరలోనే వస్తుంది. అప్పుడు భరతమాత బోసి నవ్వులు నవ్వుతుంది, తెల్లని పావురం ఆకాశంలోకి ఎగురుతుంది. అప్పుడు ఈ దుర్మార్గులందరి చేత కుండలు బండలు మోయిస్తాం. అలానే ఆవేశంలో బయలుదేరాడు. ఆ ఎస్టేట్ మనుషులు ఏం చేశారో ఏమో అండి. నువ్వేం బాధపడకు శాంతమ్మ. మా అమ్మాయి రాగానే రావుడు విషయం చెప్పి అతని జాడ కనుక్కుని ఏర్పాటు చేస్తాను. ఎవరండి లోపల? నేను చూసి వస్తాను. బాబు రాముడు, ఏమైపోయావురా? ఎవరివిడా? పెద్ద ప్రమాదం నుంచి వీడిని కాపాడి తీసుకొచ్చేది ముందు ఇప్పుడు తీసి తోలపించారు. జానికమ్మా, జానికమ్మా, వచ్చేసాడమ్మా, మా బాబు వచ్చేసాడు. అరుణ్ బాబు, మీరా? నేను అరుణ్ కుమార్ని కాదు, రాముని. అవునమ్మా, మా రాముడు. అమ్మా, విచిత్రమైన విషయం ఏమిటంటే ప్యాలెస్ లో ఉన్న అరుణ్ బాబు ముమ్మూర్తిలో రాములనే ఉంటారు. శాంతమ్మా, ఈ రాముడు మీరు కన్నబిడ్డేనా? చెప్తానమ్మా, జరిగిందంతా చెప్తాను. ఆ రోజు శ్రీరామనవమి. ఆ రోజు నేను బాబుని తీసుకుని పనిలోకి బయలుదేరాను. ఎవరో దుండుకుని నా వెంటపడి బాబుని నదిలో విసిరేసి చంపడానికి ప్రయత్నించారు. ఆ రోజు ఆసుపత్రిలో నరేంద్రవర్మ గారి భార్య మాలినీదేవి ప్రసవించింది. పురిట్లోనే బిడ్డ పోయింది. భార్య ప్రాణాలు దక్కాలంటే ఆమె కళ్ళు తెరిచేటప్పటికి బిడ్డ ఎదురుగా కనపడాలని నరేంద్రవర్మ ప్రాధాన్యపడ్డారు. తప్పు అని తెలిసినా వారి వంశం నిలబెట్టడానికి అప్పుడే కవలలేదు. స్పృహలో లేని పూర్ణమ్మ వద్దకొచ్చి ఒక బిడ్డను తీసుకుని నరేంద్రవర్మ గారికి అప్పగించాను. అలా నేను అప్పగించిన బిడ్డ ప్యాలెస్ లో పెరిగిన అరుణ్ బాబు. ఆ రెండో బిడ్డే ఈ రాము. అమ్మా, బాబు, బాబు,
ఎన్నాళ్ళకి నేను చేసిన పూజలు ఫలించాయి. భగవంతుడి దయ వల్ల నా 2 బిడ్డలు నాకు దక్కారు. కాకపోతే నువ్వు నన్ను రక్షించిన చోటే అనేక మందిలో మీ నాన్నగారు ఒక బందీగా మిగిలిపోయారు. అదొక్కటే నా బాధ. అమ్మా, ఇంతకాలం నాకు రక్త సంబంధం గల మనుషులు ఎవరూ లేదనుకున్నా. ఈ రోజు నాకు తల్లి దొరికింది, తమ్ముడున్నాడని తెలిసింది, నాన్నగారికి ఆడ తెలిసింది. నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ బంధించబడి ఉన్న నాన్నగారిని, నన్ను నమ్ముకుని ఉన్న బయట వాళ్ళని రక్షించుకొస్తాను. పడ్డాక తప్పించుకోవడం నీ తరం కాదురా. మీరు విస్కీలో విషం కలిపి బాబుని చంపాలనుకున్న పథకాన్ని ఆ పొట్టి పీనికలా కనిపెట్టాయండి. అరుణ్ బాబు గారు బ్రతకాలని రాసిపెట్టి ఉంది. అందుకే బంగారాజు గారి పథకం ఫలించలేదు. ఏది ఏమైతేనే సోదరా, నీ పథకము నా ఆచరణ కారణముగా మన పాలిట మహిషాసురమర్దని వంటి ఆ దుస్వప్న పీడ వదలినది. ఇదిగో జరిగిపోయిన దాని గురించి చర్చలెందుకు? బాబు నమ్మాడు, దాన్ని బయటికి గించేశాడు. ప్రస్తుతానికి ఈ ప్యాలెస్ కి దాని పీడ విరగడైంది. నా మీద హత్యా ప్రయత్నం చేసింది నా ఉప్పు తినే తప్పుడు మనుషులా? రోజా, నా స్వప్న నిర్దోషాన్ని తెలియజేసి నా కళ్ళు తెరిపించినందుకు చాలా థ్యాంక్స్. బంగారు పళ్ళ మామ, అసలు జరిగిందేమిటంటే అరుణ్ బాబు, ఇంకేం మాట్లాడకండి. నాకంతా తెలిసింది. మీరు ఆడింది నాటకం అర్థమైపోయింది. అన్యాయంగా నిందలు పడి నాకు దూరం అయిపోయిన స్వప్నాన్ని ఇప్పుడే ఇక్కడికే తీసుకొచ్చి ఆమె కళ్ళ ముందే మీకు తగిన గుణపాఠం చెప్తాను. కథరించి సోదరా, మనకి పోయే కాలము దాపురించినది. గోవిందా, ఫోన్ కూడా మోగింది. హలో, విజ్ఞానమా? ఏమిటి ఏమిటి? రాము దొరికాడా? వెరీ గుడ్. వెంటనే వాడిని కట్టి కొట్టి లోయలోకి నెట్టి చంపేసేది. ఆ రాముగాడు మన విజ్ఞాన ప్రసాద్ చేతికి చిక్కాడట. ఇప్పుడు మనం పోలీసులకు రిపోర్టు చేస్తాం. ఆ రాముగాడే అరుణ్ కుమార్ ని చంపి అరుణ్ కుమార్ గా ఇక్కడికి రాబోతున్నాడు అని.
సరిగ్గా వాడు వచ్చేసరికి పోలీసులు సిద్ధంగా ఉండి ఈ అరుణ్ కుమార్ ని రాముగాడు అని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అద్భుతము సోదర, నీ పథకము అద్వితీయము. రియల్లీ మాస్టర్ ప్లాన్. నేనెవర్ని? మీరెవరో సంగతి అలా ఉంచండి, దీని కింద ఎవరో ఉన్నట్టున్నారు. అమ్మ పొట్టి వెధవా సార్, వీడు పథకం అంతా వినేసినట్టున్నాడు, బయట పెడతాడేమో. పొట్టాన్ని పట్టుకోండి. నా చేతికి చిక్క వచ్చివాడు. మెడిసి పడకుండా మెడతం భట్లు. ఈ పొట్టివాడున్న పెట్టెని నా కొడుకు దగ్గరికి పంపించండి. ఆ రాము గారితో పాటు ఈ పెట్టెను కూడా లోయలోకి నెట్టేయమని. వీడు సామాన్యుడు కాడు, అసాధ్యుడు. అరుణ్ బాబు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? నేను నిర్దోషినని మీరు తెలుసుకున్నందుకు కాదు, అసలు దోషులు ఎవరో మీరు అర్థం చేసుకున్నందుకు. స్వప్న, మంచికి రూపాయలు వేరే నిన్ను చెడుగా చిత్రించినందుకు ఆ పాపిష్టి వాళ్ళు నీ పాదాల మీద పడేలా చేస్తాను. పద. అంతకంటే ముందు మీరు ఆనందించే విషయం నేను ఒకటి చెప్పాలి. ఏమిటి స్వప్న? అరుణ్ బాబు, దేవుడు మనిషికి ఇచ్చిన వరాలన్నింటిలోనూ అమూల్యమైనది అమ్మ. మీ కన్నతల్లి మీకోసం ఇంకా బ్రతికి ఉంది. అమ్మా, ఇన్నేళ్లు కన్న తల్లి బ్రతుకుండి కూడా కన్న ప్రేమకు దూరం అయ్యాను. ఇన్నాళ్లకు నువ్వు కనిపించి నా జీవితానికి ఒక అర్థం కల్పించావు. బాబు, ఈ దేవత దయవల్లే దూరమైన ఇద్దరు బిడ్డలు చేరువయ్యారు. ఆ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్న మీ నాన్నగారిని రక్షించుకోగలిగితే. జరిగిందంతా స్వప్నం వివరంగా చెప్పిందమ్మా. మన ఉప్పు తిని మనకి ద్రోహం తలపెట్టిన నీచులు అంతు తేల్చి నాన్నగారిని కాపాడుకుంటాను. వాడే ఆ రామ్. మిస్టర్ రాము, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, ఏమిటి మీరు అనేది? నేను రాముని ఏమిటి? ఐఎమ్ అరుణ్ కుమార్, ఓనర్ ఆఫ్ దిస్ ఎస్టేట్. సరే లేవాయ్, నువ్వు రాము అని జైలు నుంచి వచ్చావని, ఆస్తి కోసం అరుణ్ కుమార్ ని చంపి అదే రూపంలో ఉన్నాను కదా అని ఇక్కడికి వచ్చావని మాకే కాదు ఇన్స్పెక్టర్ గారికి కూడా తెలిసిపోయింది. మర్యాదగా ముందు జీపు ఎక్కువ నాయన. మిస్టర్ రాము, మాకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి నువ్వు అరుణ్ కుమార్ ను చంపి అతని స్థానంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న మోసగాడి అని అర్థం. అందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ దురుద్దేశంతో చెప్పిన మాటలు నమ్మకండి. మీ ఎదురుగా ఉన్నది అరుణ్ బాబే, రాము కాదు. అవును సార్, అతను రాము కాడు, అరుణ్ కుమారే. బాబు, బాబు అరుణ్, బాబు అరుణ్, బాబు. ఆ ఏడ్చే ఇద్దరిని బయటికి గంటేయండి. సోదరా వరహాలు, చూశావా నా పథకం ఎలా ఫలించిందో? లెక్క వలికితివి, కానీ చిన్న సందేహము నా మెదడును తులుచుచున్నాయి. ఏమిటది? ఇంతకీ జీపునెక్కిన వాడు అరుణ కుమారుడా లేక రాముడా? నోర్ముయ్, నీ సందేహము నీకు పోలీసులు ఉన్నప్పుడే వచ్చిన ఎడల మనమిరువురము కలిసి జీపులో వెళ్లవలసి వచ్చేది. అయితే ఇంతకీ జీపునెక్కిన వాడు ఖచ్చితంగా అరుణ కుమారుడేనన్నమాట. ఆ రాముగాడు నా పుత్రరత్నము చేతిలో ఇప్పటికే దిక్కుమాలిన తావు చచ్చుంటా. లెక్క వలికితివి.
థ్యాంక్ యూ జిమ్మి, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బాస్. అవును బాబు, వాళ్ళు మా అరుణ్ బాబు నీ పేరు మీద అరెస్ట్ చేయించే పథకం వేస్తుంటే నేను విన్నాను. అది జయించి వాళ్ళు నన్ను పెట్లో పెట్టి నీటిలో పడేశారు. అంటే ప్యాలెస్ లో అతి భయంకరమైన విషయం ఏర్పాటు చేయబడిందన్నమాట. దాన్ని మనం ఛేదించాలి.